కల్వరి పూచిన కలువది సిలువ తల్లి విలువది. కల్వరి పూచిన కలువది సిలువ తల్లి విలువది. కల్వరి క్రీస్తు కిరీటమది యేసు సిలువ సింహాసనమది. కల్వరి క్రీస్తు కిరీటమది యేసు సిలువ సింహాసనమది. అది సంఘం క్రీస్తు క్రైస్తవ సంఘం. అది సంఘం లోక రక్షణ శృంగం. కల్వరి పూచిన కలువది. కోట్లాను కోల్చుకుంటాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి యొక్క సంతోషకరమైన దిన ప్రభావైన మేమందరం తండ్రి నాయన మీ బంగారు కాలం చేత నాయన కూర్చొని మిమ్మల్ని స్థుతించి మేము పచ్చుకున్నాయన ఈ బంగారు కాలం దయచేసిన ప్రభావైన ఆయన ఆ దినాల్లో ప్రభావ ఆదాము ఒంటరిగా ఉంటే మీకు ఇష్టం లేక ప్రభు ఆవుని జతపరిచిన ప్రభావైనా ఈ దినము తండ్రి నాయన. ఇదిగో తండ్రి ఈ బిడ్డలకు నాయన మీరు జతపడుతున్న ఈ బిడ్డలు నాయన మీరు వారిని జతపరిచిన ఆయన ఆశ్రయించండి. స్వామి ప్రభావైనా నా తండ్రి ప్రభావైనా
ఈ యొక్క నూతన జరగబోతున్న ఈ యొక్క పెళ్లిని కూడా మీకు తండ్రి మీరు ముందుండి జీవించి ఆశీర్వదించిన ఆయన ఈ యొక్క కార్యాలను జరిపించమని వేడుకొస్తున్నాను తండ్రి ప్రభా. దేవా నా తండ్రి ప్రభా, నాయన తండ్రి నూతన దంపతులను మీరు జీవించి ఆశీర్వదించండి స్వామి ప్రభా. నాయన ఆది నుంచి నాయన అంతవరకు నాయన తండ్రి నాయన మీ మహిమతో నింపండి నాయన తండ్రి. ఈ బిడ్డలను బలపరచండి తండ్రి ప్రభా. నాయన జీవితకాలం నా తండ్రి ప్రభా నాయన మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని బలపరిచేవారుగా మార్చండి స్వామి ప్రభా. నాయన ఈ బిడ్డకు నాయన గారి ఇస్తున్నారంటే అది మీరిచ్చే దానము ప్రభా నాయన తండ్రి ప్రభా. నాయన సహాయం చేయండి తండ్రి. తనలో తన భార్య ఫలించి ద్రాక్షావళి అని మార్చండి తండ్రి ప్రభా. నాయన మీరు ఆశీర్వదించి జీవించండి తండ్రి ప్రభా. నాయన పరలోకపు దేవదూతల వలన వీరిని ఆశీర్వదించడం సహాయం చేయండి ప్రభా. కనికరించండి నాయన. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జీవించి ఆశీర్వదించండి నాయన. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి ప్రభా. నాయన జీవితకాలం నాయన మీ మందిరంలో వారు జీవించడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. ఐక్యంతో సంతోషంతో సకల బాధ్యతతో నాయన మీరు ఆశీర్వదించి జీవించండి. యేసు పరిశుద్ధరామని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అది సంఘం లోక రక్షణ శృంగం, కల్వరి పూచిన కలువది సిలువ తల్లి విలువది. కల్వరి పూచిన కలువది సిలువ తల్లి విలువది. వెలివే తను వెలివేసి కుల కొరడా తాను సహించి. కుల వెలివే తను వెలివేసి కుల కొరడా తాను సహించి. మత బలి గీతను బలి చేసి మతముందు తాను ధరించి. కులవెలి మత బలి పశువై ప్రసవించిన ప్రభు రూపమది. కల్వరి పూచిన కలువది సిలువ తల్లి విలువది. కల్వరి పూచిన కలువది సిలువ తల్లి విలువది. మనిషి పాపమును వహించి మరణ శాపమును భరించి. మనిషి పాపమును వహించి మరణ శాపమును భరించి. వధకు తేబడిన గొరియలా ధరపరముల వ్రేలాడి. మృత్యుంజయుడై తిరిగి లేచి ప్రజ్వలించిన ప్రభుదీపమది. కల్వరి పూచిన కలువది సిలువ తల్లి విలువది. కల్వరి పూచిన కలువది సిలువ తల్లి విలువది. కల్వరి క్రీస్తు కిరీటమది యేసు సిలువ సింహాసనమది. అది సంఘం క్రీస్తు క్రైస్తవ సంఘం. అది సంఘం లోక రక్షణ శృంగం. కల్వరి పూచిన కలువది సిలువ తల్లి విలువది. కల్వరి పూచిన కలువది సిలువ తల్లి విలువది.
కల్వరి క్రీస్తు కిరీటమది, యేసు శిలువ సింహాసనమది. అది సంఘం, క్రీస్తు క్రైస్తవ సంఘం, అది సంఘం లోక రక్షణ శృంగం. ఆనంద హృదయాన అనువైన వేళ ఆ ప్రభుని మనసార వినుతిల్చలేరా. ఆనంద హృదయాన అనువైన వేళ ఆ ప్రభుని మనసార వినుతిల్చలేరా. ప్రభువైన యేసు ప్రేమ మీరా నరరూపు దాల్చే ఈ జగాన. ప్రభువైన యేసు ప్రేమ మీరా నరరూపు దాల్చే ఈ జగాన. దీన జనులార దారి కనలేర మహిళో ఆయన శరణు కోరి. ఆనంద హృదయాన అనువైన వేళ ఆ ప్రభుని మనసార వినుతిల్చలేరా. దరిలేని దురిత సాంద్రమందు మునిగేరు మీరు ద్రోహ చెరులై. దరిలేని దురిత సాంద్రమందు మునిగేరు మీరు ద్రోహ చెరులై. దైవ కృప చేత క్రీస్తు దయచేసి మహిళో రక్షణ విలువగనరే. ఆనంద హృదయాన తండ్రి మాట మదినుంచగా, వరుడగు క్రీస్తు బాట పయనించగా, మరుమల్లెలు పలికాయి స్వాగతం, మరుమల్లెలు పలికాయి స్వాగతం. నవవధువా స్వాగతం, ఈ పరిణయ శుభవేళ స్వాగతం. నవవధువా స్వాగతం. సంధించను నీ పతిం, అందుకోను మా స్వాగతం. సంధించను నీ పతిం, అందుకోను మా స్వాగతం. కలుముపు ఇంటిలోన మణి దీపమై ప్రకారం శాంతి వివాహ కార్యక్రమం కొరకై మీరు సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వివాహ వేదిక మీదకి వెళుచూ ఉండగా కృప దయచేయమని, సహాయం చేయమని, ఈ కార్యక్రమం ఘనమైన రీతిలో అందరిలో ఘనముగా జరిగించి మహిమ పొందమని యేసు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
కాలుమపు ఇంటిలోన మణిదీపమై మేలు చేసి తృప్తి నొందు గుణశీలి భర్తకు విలువనిచ్చు వినయమూర్తి అయి కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తి అయి విరజాజులు పలికాయి స్వాగతం విరజాజులు పలికాయి స్వాగతం వెలగాలని ధరలో స్వాగతం వెలగాలని ధరలో స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం
సన్నిధిలో కూర్చుండబెట్టినట్టుగా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఘనమైన కార్యమును జరిగించుట కొరకై మొదటగా నిన్ను ఆహ్వానించాం. ప్రభు మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాం. సహాయం చేయండి. నీ దాసులుగా అలాగే రక్త సంబంధులుగా సోదర సోదరులుగా అనేకులను ఈ స్థలానికి నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలందరూ చదపరచబడి నిన్ను మహిమపరచినట్లుగా కృపదయం చేయమని, ఈ కార్యాన్ని మీరే జరిగించి మహిమ పొందమని నీకే స్తుతులు అర్పించుకుంటూ మా ప్రాణ ప్రియుడు రక్షకుడు యేసు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమేన్. గొప్ప తండ్రి, ఇదిగో మా ప్రభా రాజ్ కుమార్ తన యొక్క ఒంటరి జీవితంలో ఇంతవరకు గడిపి శాంతిని సమాధానం కలిగించుటకు జతగా చేయబోతున్న ఈ కార్యంలో మీ సన్నిధి వచ్చి నాయన ఆ బిడ్డలను మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, ఇది మీ నిర్ణయం కనుక వారి జీవిత ప్రయాణంలో ఏక మనసుతో ఇద్దరిద్దరుగా ఉండగా వారు ఒక్కరిగా చేయబోతున్నారు తండ్రి. ఆ కార్యం జరిగించినకు మీ దాసులు నిలబడి ఆ విషయంలో మన తండ్రి జరిగించబోతున్నారు. సహాయం చేయని మరి ఇక్కడ మన అధ్యక్షులు గారుగా ఉండి ఈ పనిని జరిగిస్తున్నారు. పెద్దలు సంఘంలో జీవించండి. ఈ యొక్క వివాహంలో హాజరైన ప్రతి సహోదర సహోదరులను మీరు దీవించి ఈ కార్యక్రమం జయప్రదం చేయమని మా ప్రభా మీ బిడ్డలను కరుణించమని శాంతి కుమారుని రాజకుమారుని మీ కరుణగా రేఖలలో ఉంచి వారికి మంచిగా ఈ కార్యం జరిగించి మీరు మహిమ పొందుతారని యేసు ప్రభు పవిత్ర నామమున స్తోత్రములు చెల్లించి మీకు ఏమిటో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరు సిహెచ్ పరమానందం గారు వాక్య పఠనం చేస్తారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుతున్నామండి. దయచేసి గ్రంథాలను చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి నుండి క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలని. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించింది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కాగితమైనను ముడతైనను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల సంఘము గాను ఆయన తన యొక్క దానిని నిరూపించుకున్నానని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమకు బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవరు లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. మనం క్రీస్తు శరీరములకు అవయవమై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని నుంచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమవుతున్నారు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెబుతున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనవలే తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్తను భయం కలిగి ఉన్నట్లు చూసుకునవలను. ప్రభు తన లేఖ భాగాలు ఇరువురికి మనందరికీ దీవించుగా. ప్రారంభించడం ఆ సంగతి మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకున్నది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షులు నేల నుండి నిర్మించి ఆదాము దానికి ఏ పేరు పెట్టినో సూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించారు. జీవం గల ప్రతి దానికి ఆదాము పేరు పెట్టాడు.
ఆ పేరు దానికి కలిగారు. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టారు. అయినను ఆదాములకు సాధ్యమైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని రక్తెముకలలో ఒక దానిని తీసి ఆ సోపును మాంసంతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన రక్తెముకను స్త్రీగా నిర్మించాడు. ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నాది అనబడి. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హక్కులను వారు యాగ శరీరమైందరు అనే దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. ఇలాగున మంచిది కాదని మన అతని కొరకు సాటి అయిన సహాయం చేయడం అనుకోలేదు. అలాగూ అనుకుని అతనికి గాఢలతో కడుగ చేసి రక్తెముకను తీసి స్త్రీగా నిర్మించి ఆ ఇద్దరిని ఏదైనా తోటలో జత చేసినట్లుగా చూస్తున్నాం. దేవుడైన మన మధ్యకి తీసుకుని వచ్చారు. మనమందరము ఈ బిడ్డలందరూ జతపరచబడుట కొరకైనా ఈ ఘనమైన కార్యంలో కార్యభాగస్తులుగా ఉండడానికై ప్రభు మనల్ని నడిపించారు. అలాగైతే దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు. ఎందుకని ఇలాంటి సమయం ఆ మాట వివరించాడు అని ఆలోచన చేస్తే కొరింథీ మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో ఆ భాగం కనబడుతుంది. 2వ వచనం చదువుతాను. అలాగైతే ఇక్కడ లోక సంబంధమైన కార్యాలను వివరిస్తూ ఇక్కడ ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి అని ఆయన నియమించాడు. ఆ కారణంగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. లోకము, లోక పద్ధతులు, లోక కార్యాలు, లోకంలో ప్రజలు ఎలాగో మరి చెడిపోతున్నారు అనే దాన్ని మనం చూస్తున్నాం. అందుకొరకే ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలని ఆయనే నియమించాడు. అలాగైతే ఇప్పుడు ఈ ఇద్దరికి సొంతం చేయడం కొరక ఈ సమయాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అని లేఖనంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు శాంతి ఒంటరిగా ఉండటం మంచిది కాదు, రాజా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కారణం ఏంటి? ఆ సొంత భార్య సొంత భర్త కావాలి అని ప్రభు ఉద్దేశం. ఇప్పుడు సొంతం చేయడం కొరక ఎంత ఏర్పాటు అండి, నిజంగా ఎంత ఖర్చు, మన ఎంతమంది బంధువులు, దేవుని సేవకులు, సోదర సోదరులు, రక్త సంబంధులు, స్నేహితులు ఎంతో దూరం నుంచి కూడా వచ్చారు. అలాగైతే ఎందుకు ఈ నష్టము ఈ కష్టము అని ఆలోచన చేస్తే ఈ బిడ్డలందరినీ ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక ఈ ఇద్దరిని సొంతం చేయడానికి ఈ ఏర్పాటు చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. అలాగైతే కొన్ని నిమిషంలో ఈ బిడ్డలతో సొంతంగా జరిగించడం కొరకై దైవజనులు మరి డాక్టర్ జోసెఫ్ గారి ద్వారా ఈ కార్యం జరగడానికి ప్రభు నిర్ణయించారు. అలాగే సొంతముగా ఉండాలి, సొంతముగా ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సొంతంగా ఉండాలి. సొంతం చేయడం కనుక ఈ ఘనమైన కార్యం వివాహం అందరిలో ఘనమైనది అని ఆయన ఏర్పాటు చేశారు. ఈ ఘనమైన కార్యక్రమంలో మనందరం పాలుభాగస్తులుగా ఉన్నాం. అందుకొరకై మనం ఎంతో సంతోషిస్తున్నాం. అలాగైతే మిగిలిపోయాడని చూస్తున్నాం. ఎందుకు మిగిలిపోయాడో మనకు తెలుసు. అలాగైతే అతను ఒక్కడే మిగిలిపోయాడని చూస్తున్నాం. భార్యలు లేరా? ఉన్నారు. బిడ్డలు లేరా? ఉన్నారు. మందలు లేరా? ఉన్నాయి. అయితే ఒక్కడే మిగిలిపోయాడని చూస్తున్నాం. ఇది ఆత్మ సంబంధంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగైతే ఆత్మ సంబంధంగా పరలోక
అని మొదటి వ్యక్తి అన్నాడు. రెండో వ్యక్తి ఏమంటున్నాడు? అతను చూసి నీవును అదే శిక్ష విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా అని వారిని గద్దించాడు. అలాగైతే నీవు శిక్షలో ఉండి యేసు ప్రభువుని గద్దిస్తున్నావా? యేసు ఎవరు అనుకుంటున్నావు? ఆయన దేవుడు, దేవుడు అంటే దేవునికి భయపడవా? మనకైతే మరి ఇవన్నీ వదిలిపెట్టి ఈ వధువు ఇద్దరు భయభక్తులు కనపడేవారు కాబట్టి ఒక హెచ్చరిక చేసుకుంటున్నారు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో పట్టుకున్నారు. నీళ్ళు పోసి తింటారు, నీళ్ళు పోసి గుర్తు తగ్గిపోతాయి. వారు మరి భార్య అడ్జస్ట్ కావాల్సిందే కానీ భార్య మీద కోపడకూడదు. భార్యను భర్త ప్రేమించాలి. క్రైస్తవ సిద్ధాంతం, అపోస్తలుల బోధ. భర్త భార్యను ప్రేమించాలి, 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 ప్రేమించాలి. రెండవదిగా భార్య భర్తకు లోబడి ఉండాలి. ఈ రెండు స్పష్టంగా అపోస్తలుల బోధ స్పష్టం. పేరు అంటాడు భార్య బలహీనమైన గడప చెబుతున్నాడు. ఈ దినాల్లో భార్య సవాలు ఉంటున్నాడు. లిబరేషన్ ఉందంటే భర్త కన్నెట్టు పని చేస్తాను, నేను కూడా కన్నెట్టు పని చేస్తాను అంటున్నాడు. భర్త కంప్యూటర్ పని చేస్తాడా? నేను కూడా కంప్యూటర్ పని చేస్తాను. భర్త బ్యాంకులో పని చేస్తాను, నేను కూడా పని చేస్తాను. మరి రైల్వేలో భర్త గార్డులో పని చేస్తాను. ఆడగారు కూడా వస్తారేమో ముందుకి. శవకాలం వస్తుంది, అచ్చరిగా వస్తున్నాయి, వేసుకు వచ్చే దినాలు వస్తున్నాయి. ఆడైతే కాబట్టి జటాలు ముందుకి. అయితే బయట చెబుతుంది స్త్రీ బలహీనమైన కారణం, స్త్రీ బలహీనమైన కారణం బయట వ్యతిరేకంగా నడుస్తుంది. అయితే ఇవన్నీ అధిగమించి ముందుకు సాగిపోవాలి. వీళ్ళు సాగిపోవాలంటే 3 ప్రసంగి చెప్తున్నారు. జ్ఞాని ప్రసంగి త్వరగా తెలియపోతుంది కదా, వారిద్దరూ ఒకరికొకరు జ్ఞానంతో కనివేసుకొని పోతున్నారు. అదే సమయంలో 3వ పేట ప్రభు యేసు ప్రేమించాలి. ఆ 3 పేట ఉన్నారు ఉంటారు. త్వరగా రోజు ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమైన, బైబిల్ చదువుకోవడం చాలా ముఖ్యమైన, సంఘ కార్యాలకు నవతాపక ఆదరించడం చాలా ముఖ్యమైన. ఇలా చేసినట్లయితే బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసి మరి ప్రభు రాకుండా ఎక్కడ ఆయన వస్తున్నాడు, ఆయన నమ్ముకున్నవారు, తిరిగి జన్మించిన వారు, బడుకుల జీవితంలో పేరు రాయించిన వారు పరిగెత్తపడతారు. ఎవరైతే మతంలో ఉన్నారు, మార్గంలో లేరు, రక్షణలో లేరు, వారు విడిచిపెట్టబడతారు. ఈ విషయాన్ని గమనిస్తున్నారు. మరి దాస్తులు ఏసుకోవడం జ్ఞాపకం చేసుకోవడం ప్రేమిస్తూ చేస్తున్నాను. మీ మధ్యగా తీసుకుని మీ మందిరంలో వధువులకు ఏర్పాటు దాన్ని అనుకరించి అనుగ్రహించిన
కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ సమయంలో ఆయన మా ప్రియులను ఆయన ప్రియమైన బిడ్డలను ఒకటిగా చేయుటకు మీరు ఎత్తున ఇదిగో అప్పుడు మనం విన్నారు ఈ సమయంలో వినబడిన ప్రతి మాట హృదయాలు పట్టుకొస్తుంది మీ ప్రతి దీంతో క్షణాల్లో ఇద్దరిని ఒకటిగా చేయగా నీకు ఇష్టమైనట్టుగా దైవ ప్రభువ నీ కృపను దేవా మా దైవ తండ్రి మరి ఈ స్థలంలో చేరిన మేమందరం సాక్షిగా ఉంటుండగా దైవ ప్రభువ నీ సన్నిధిలో మీ ప్రసన్నత మెండుగా ఎదురుపైన మానవ దేవా మా ప్రభువ దైవత్న ఈ చిన్న కార్యక్రమంలో ప్రత్యేకమైన మీ కృప కార్యక్రమంలో ఉంచారు ఇంకా ఉండడం ఆదిస్తున్నాం మేము ప్రేమ రాష్ట్రంలో మా ప్రియ గారి ద్వారా ఆయన మీద నిర్మిస్తున్నటువంటి ప్రత్యేకమైన కార్యాన్ని మీరుగా జరిగించి ప్రేమ రోడ్డులో కావాల్సినటువంటి ఆశీర్వాదం అనుగ్రహించమని మీ కృపాస్తాలకు మా పిలుపుకుంటూ ఈ మనవులు మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రస్తుతం నామన స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. వివాహం జరగచ్చే ముందు ఒక్క మాట ఈ సభ వారికి ఇంటి వారికి ఉభయ తల్లిదండ్రులకు మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు వారిని ఆనాటి పరిసయ్యులు శాస్త్రులు వెంటాడుతూ ఏవో ప్రశ్నల చేత ఆయన కించపరచాలని ఆలోచించారు. కనుక వివాహ సందర్భంగా ఆయన అడిగారు, ఏ విధము చేతనైనాను భార్య భర్తనడము భర్త భార్యను మరి విడాకులిచ్చి తీసుకోవడం అనేది మరి ధర్మశాస్త్రంలో రాయబడింది కదా అని ప్రభువును వారిని అడిగారు. యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారేమంటే, దేవుడు జతపరిచిన వారిని నరుడు వేరు చేయడానికి న్యాయమైన ఆటంకం ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పండి. ఇంకా ఆ తర్వాత చెప్తే ఏ ప్రయోజనం లేదు, రిజిస్టర్ అయిపోతుంది. ఆ మాత్రమే కాదండి, ఇంకా ఎంతెన్నడికి మీరు మౌనం పడవలసిందే కానీ మీరు ఆక్షేపణ చెప్పడానికి వీటి. దయచేసి మీ యొక్క సమ్మతిని తీసుకోబోతున్నాను. మౌనమే అంగీకారం ఉన్నట్టుగా కనబడుతుంది, అయినా నాకు తృప్తి కాదు. అందరూ చేతులు తీసి చూపెట్టాలి సార్ మీ యొక్క సమ్మతి. సరే బాబు, మీ ఇద్దరు నిలబడండి. రాజకుమార్, శాంతికుమార్ని నీ జీవితకాల పర్యంతం భార్యగా, రాజకుమార్ని నీ పెళ్లి భర్తగా చేసుకుంటాం ఇష్టపడుతున్నావా? ఏ విధమైన అనుమానం లేదు. నీ జీవితకాల పర్యంతం ఆయన నీకు భర్తగా ఉండబోతుండగా అది సంపూర్ణమైన ఈ సమతంగా ఈనాడు నువ్వు తెలుపుతున్నావా? మంచిది. మీరు ఇరువురి యొక్క సమ్మతి చాలా గంభీరంగా ఉంది. ఇష్టం కూడా చక్కగా చెప్పారు. ఇంకోసారి చెప్పాల అక్కడే సరే. పరిణామ ఉభయ దగ్గరకు రావాలి. మీ కుమారుడైనటువంటి రాజకుమార్కి శాంతి కుమార్ నుంచి వివాహం చేయడానికి పూర్ణమైన సమ్మతమే కదా? మంచిది, చాలా బాగుంది. అమ్మాయి శాంతి కుమార్ని రాజకుమారి నుంచి వివాహం చేయడానికి సంపూర్ణమైన సమ్మతం ఇవ్వగా అలాగైతే మీ ఇంట్లో మీ సమ్మతాన్ని చూపెడుతూ ఆ చేతులు రెండు చేతులు పట్టి చేతులు పట్టి బైబిల్ ఒక మాట
భార్యగా చేసుకొనుచున్నాను. ఇది మొదలుకొని నా జీవితకాల పర్యంతం ఇతరుల వల్లక నీకు భక్తగా నుండి సుఖదుఖముల యందు వ్యాధి బాధల యందు నిన్ను సంరక్షిస్తూ నా సొంత శరీరం వలె నిన్ను ప్రేమించుదని ఈ చొప్పున జరిగిందని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఏం చేస్తున్నారు? ప్రమాణం చేస్తున్నారు. ఎప్పటి వరకు? ఇప్పుడు పాపం వస్తే ఎట్లా అంటావా? శాంతి కుమారుడు నేను రాజకుమారుడు నిన్ను నా పిండి భర్తలుగా చేసుకున్నా. ఇది మొదలుకొని నా జీవిత కాల పర్యంతము ఇతరుల నొల్లక నీకే భారీగా ఉండి లోబడి జీవితులని సుఖదుఖముల యందు వ్యాధి బాధల యందు కలిపి లేవుల యందు నీకు నమ్మకమైన కాపురము చేయుదురని ఈ చొప్పున జరిగిందురని కుమార్నికయు పరిశుద్ధాత్మయకయు త్రియేక దేవుని నామన ఆ ఎదుటను ఆయన సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఇది శరమ ఎప్పటివరకు ప్రమాణం? అయ్యగారి ప్రభుత్వ పాపం వస్తే మీరు అది ఒకటి బట్టలు పెట్టి వెళ్ళవుతామా? జాగ్రత్త. సరే వారి విధంగా ఒక్క శరీరంగా ఉంటారనే సత్యాన్ని వారు వేరువేరుగా ఉంటారు, ఒక్క శరీరంగా ఉంటారు. మా పూర్వీ సంఖ్య వారు పూర్తిగా గ్రహించారు. వారి వ్యవస్థగా ఉంటారు. ఆయన వేరు వేరు జోన్లు ప్రయాణం చేశారు. సంస్థ సాగారు. పెట్టి వాళ్ళు సంసార సాగం వదిలేస్తా ఉన్నాయి. ప్రభా రక్షగా అందరూ సూచనలు పెట్టి ఈ అధికారుల కింద చక్కగా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. ప్రభా రక్షగా ఆయన ఏ సమస్య వచ్చిన వారు ఇద్దరు మోకాళ్ళు మీకు చెప్పుకుని ఆ సమస్యను అరిగించేటట్టు మీరు గల్పపరం ప్రసాదించడంలో స్థానిక సంఘానికి ఎంతో సహాయకరంగా ఈ గడువు నినాదంలో సైతాను వివాహాన్ని ఎంతో పాడు చేస్తూ ఉంటాడు. ప్రభు యొక్క ఎందుకు వాడు యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి వారు చక్కగా వారి జీవితాన్ని గడిపేటటువంటి జీవన వెలుగు దయచేసి వేడుకుంటాం. మా ప్రభావం ఈ సంఘానికి ఆశీర్వాదం, ఇరు పక్షాల కుటుంబాలకు ఆశీర్వాదం, సంతోషపరిచేది వీళ్ళు దీవించి ఆశీర్వదించారు. మీరే వారి తోడుగా ఉంటారు. ఎమ్మాయి వెళ్ళే దారులు ఇద్దరు పోతూ వారిని సమీపించి నడిచిన వీరికి సమీపంగా పిలిచినప్పుడు అతడు వారి కష్టాలు వస్తున్నారు. విశ్వాసంలో అభివృద్ధి గ్రామంలో అభివృద్ధి ఈ కార్యాభివృద్ధి ఆత్మల ఒకే విషయంలో వాళ్ళు అతను కృషిలో వాళ్ళ ఉండేటువంటి సహాయం మీకే ఆశీర్వాదాలు వారిపై కుమరించుతున్న వేడు పర్వరాజులు రాజుగా
మీరున్నారు కనుక సంతోషంతో మీ కృపాంతా దీవించి నడిపించడం శాంతకుమార్ ఇరువురు ఈ స్థలానికి తెచ్చి మీ నిర్ణయంలో మీ ఏర్పాటులో ఉన్న సమయం నుంచి వారిలోని ప్రమాణంలో జతపరిచినందుగా స్తోత్రములు. వారు ఇక వేరువేరుగా ఉండరు, ఏక శరీరంగా ఉందని మీరు సెలవిచ్చారయ్యా. వారి దాంపత్య జీవితంలో విరోధీల సాధనలు లేకపోలేదు. వారిని నాయనా తండ్రి సాధారణలు ఏ విధంలోనూ ప్రభావం ఉంచుకున్నట్లు వారి చర్యలన్నింటినీ వారు గమనించి వారిని ఓడించగలకు సహాయం చేయండి. దైవమైన తండ్రి ఈ భక్తుని ఇంట పెరిగిన శాంతకుమారి తన భర్తకు ఎంతో నీ వాక్ ఉపదేశం చేసి ఆయన నిండైనటువంటి శక్తిలో తీసుకుని రావడానికి సహాయం చేయండి. నాయన మీరు ఫలించి అభివృద్ధి పొందాలని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపయంతో మీ జ్ఞానంతో అభివృద్ధిపరచండి. నీ గ్రంథం చదువులోనూ ప్రార్థించడంలో తీవ్రత బిడ్డలకు ఇవ్వండి నాయన. అన్ని విధాలా ఈ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలకు ఇరుపక్షాలు ఉన్న కుటుంబాలకు దీని ఆశీర్వాదాలు కలుగునట్టు స్థానిక సంఘానికి క్షేమ కలుగునట్టు కృప చూపాలని ఇద్దరిని ఆశీర్వదించమని వీరి జీవితకాల పర్యంతం మీరే కుటుంబంలో ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. Yeah.
వివాహ సర్టిఫికేట్ సంవత్సరం 15వ యాక్ట్లోని 62వ సెక్షన్ ప్రకారం చెన్నై మద్రాసు నివాస స్థలం కాపురస్తులు నల్లగుట్ట ప్రేమానందం వెంకటేష్ లే కుమారుడు రాజ్ కుమార్ వయసు 25 సంవత్సరములు. విజయవాడ కాపురస్తులు దొండపాటి సోమరాజు యొక్క కుమార్తె శాంతకుమారి వయసు 20 సంవత్సరములు. పరిశుద్ధ వివాహం సమ్మతించి దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను దానిని కూర్చి బహిరంగంగా నీకు కావాలి ఇద్దరిగా కొట్టాడు. ఈ పత్రము ప్రాముఖ్యమైనది కాదు ఆయన, కానీ వారి జీవితాలలో ఎన్నడను ఎడబాటు లేకుండా ఏక హృదయం కలిగి హత్తుకొని వారు జీవించి నేను మహిళపరిచేవారిగా చేయమని, వారి పిల్లలట్టు చేయమని, భరించి అభివృద్ధి పొందినట్టు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు ముగింపుకు వచ్చాం. అంత మాత్రమే కాదు ప్రభావ, వివాహ కార్యక్రమం అంతట్లోనైనా మీరే మా మధ్యలోని అక్షత వహించి సమస్తము క్రమంగా నిర్వహించి ముగించిన విషయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. రాజకుమారు శాంతి కుమారునైనా వివాహమై మీరు దత్తపరిచిండగా ప్రభువా, వారిద్దరూ ఏక మనసుతో నాయన మీ సన్నిధిలో కూడుకున్నటకు, మీ సన్నిధిలో ప్రార్థించటకు, మీ కార్యాలు నిర్వహించడానికి నాయన మీ కృప చూపును పెడుకుంటున్నాం. అంత మాత్రమే కాక బిడ్డలందరూ తండ్రి నాయన మీ దయలో, మీ జ్ఞానంలో, మీ అందరి వాక్యంలో నాయన మీ కృపలో దినదిన వర్తలిగినట్టుకు మీ సహాయం దయచి పెడుకుంటున్నాం. ప్రభువా, మీకు నాయన వారు సాక్షార్థంగా నాయన జీవితాన్ని సాగించడానికి సహాయం దయచి పెడుకుంటున్నాం. లోకం నుంచి ప్రత్యేకించబడి తండ్రి, లోకాది నుంచి ప్రత్యేకించబడిన క్రైస్తవ జీవితం జీవించగలుగుతున్నారని మీ సహాయం దయచి పెడుకుంటున్నాం. ప్రతి విషయానికి నాయన, ప్రతి సమస్యకు తండ్రి, ప్రతి ఆలోచనకు ప్రభువా మీ వైపే చూసిన వారు జీవితాన్ని సాగించగలుగుతున్న సహాయం దయచి పెడుకుంటున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీరు చేసిన మేళ్ళైనటువంటి మీకు వందనాలు స్తోత్రాలు తెలుసు. బిడ్డలందరూ బహుగా జీవించి ఆచరించి మీ కృపలు వర్తలు చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పెట్టుకుంటున్నాం తండ్రి. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల తండ్రి, మీ పాదములకు లేని స్తుతులు స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ మార్చి 4వ తారీఖున ప్రభా నీ యొక్క ఆలయంలో ప్రభా కూర్చున్నటువంటి వధువులను దీవించండి ప్రభా. ఇంతవరకు ప్రభా ఒంటరిగా ఉన్న రాజకుమారి శాంతితో ప్రభా ఈ దినం వివాహం పెద్దల సమక్షంలో ప్రభా మీరు జరిపించున్నారు ప్రభా. వారిద్దరూ ఏక మనస్కులై ప్రభా నీ యందు జీవించినట్లు ప్రభా కుమరించండి. ముఖ్యంగా ప్రభా ఈ బిడ్డల ప్రభా తల్లిదండ్రుల వలె ప్రభా విశ్వాసులై జీవించినట్లు, తాతగారి వలె జీవించినట్లు నీ కృప కుమ్మరించండి. ముఖ్యంగా ప్రభా కేకే నగర్లో ప్రభా, పుదుపేటలో ప్రభా వారి సాక్ష్యం మెండుగా ఉండనట్లు ప్రభా, ప్రభువునందు లీనమై ప్రభా విశ్వాస కుటుంబంగా జీవించినట్టు నీ కృప కుమ్మరించి, వారు బ్రతుకునంతకాలం ప్రభా నీకు ఇష్టలై బ్రతుకున్నట్లు నీ కృప కుమ్మరించమని నే ప్రేకుమారుడైన యేసయ్య ద్వారా బ్రతికినాడు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన బైబిల్ మార్క్ వల్ల మరి ఈ సంతోషకరమైంది, కానీ మరి వారి ఇరువురు ఈ వాక్యం అనుసరించి జీవిత చాలా ప్రాముఖ్యమైనది. ఆ బైబిల్లో అలా ఉన్నాడని నమ్ముతున్నాను కనుక ఆయనగా మీరు బైబిల్ మార్చుకుంటారు. కానీ ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ గ్రంథం మీ చేతిలోకి వచ్చింది. ఈ గ్రంథం చదవడంలో, దివారాత్మ ధ్యానించడంలో మీరు శ్రద్ధ తీసుకున్నట్లు చేయండి. మీ వాక్యము మానవులను రక్షించేది. మీ వాక్యము పాపం నుండి
పాపము శక్తిని కాపాడేది కనుక ఈ పరిశుద్ధ గ్రంథమును ఎన్నడూ మరొక దివారాత్రులు చదివి నిన్ను మహిమపరిచే వారిగా చేయమని వాక్యానుసారంగా ప్రవర్తించే వారిగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నూతనముగా జతపరచబడిన రాజకుమార్ శాంతకుమారికి ఉభయ తల్లిదండ్రులకు చేరి వచ్చిన సమంతరికి దేవుడు ప్రభు దీవించున్నారు. పంచవిధిగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి శ్రద్ధగా మరి ఉన్నందుకు మీరు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభువు మాకు ఇచ్చిన దానిలో మరి ఈ యొక్క విందులో కూడా మీరు అందరూ పాల్గొనగలగా ప్రభు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అక్కరనెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కరనెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. హర హర హరప్ప, హర హర హరప్ప. హర హర హరప్ప.
పవళించేనా పట్టు పువ్వా పుట్టతేనా నీ నడుం సగం తాకనివ్వమ హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా పిచ్చికెచ్చి తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా కలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రటి శివాజీ పరచి ఐరోపాలో కొలువుందాం మన ప్రేమనే కవి పాడగా చెల్లికి వైరనుకు సమాధిని చెడగొడదాం వైరగాలికి వయసాయే నేల తల్లికి వయసాయే కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు కేజీ తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా హర హర హరబ్బా హర హర హరబ్బా చిగురులలో నిలిచేందుకే కుమాలవో పువ్వెట్టనా చిందే చినుకులు నేలవాలెను నీ బుగ్గనే ముద్దాడగా నేను నిన్ను ముద్దాడనా హర హర హరబ్బా హర హర హరబ్బా హెచ్చికెచ్చి తాజ్ మహల్ నాకే నాకా హైట్ తెచ్చిన నందవనం నాకే నాకా నేను కప్పుకునేనా పెదవి పైనే పవళించేనా పట్టు పువ్వా పుట్టతేనే నీ నడుం సగం తాగనివమ హర హర హరబ్బా హర హర హరబ్బా
రేపన్నది మా పన్నది పనికి రాతులే ఓ మారియా. ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా. చేద్దామంటే చూద్దామంటే కాలం మాగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు. సిరిమూవ రేపంటూ వెనువేస్తుందా, ఘల్ 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 ముగించగా. సిరిమల్లి మా పంటూ ముసుగేస్తుందా, గుమ్ 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 పంచిప్పగా. ప్రతిదినం ప్రభాతమై వరాలు తెచ్చే సూర్యుడు, ప్రకాశమే తగ్గించునా నా వల్ల కాదంటూ. ప్రతిక్షణం హుషారుగా శ్రమించి సాగే వాగులు, ప్రయాణమే చాలించునా మాకింక సెలవంటూ. ఉల్లాసంగా ఉత్సాహంగా బతుకే సాగని, అంతేలేని సంతోషాలు ఒళ్ళో వాళ్ళని. ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా. పన్నది మా పన్నది పనికి రాదులే ఓ మారియా. చిరుగాలి చిత్రంగా రానంటుందా, ఝుమ్ 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 పయనించగా. కొమ్మల్లో కోకిల్లా కాదంటుందా, కూ 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 వినిపించగా. నిరంతరం దినం దినం అలాగే సహనం చూపుతూ, విరామమే లేకుండగా ఈ నేల తిరుగునుగా. ఆకాశమే అందాలని చిన్నారి రెక్కల గోపలు, అనుక్షణం అదే పని ఆరాట పడిపోవా. మనసే ఉంటే మార్గం తానే ఎదురొస్తుందిలే, ఉంటే స్వర్గం కూడా దిగి వస్తుందిలే. ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా. రేపన్నది మా పన్నది పనికి రాదులే ఓ మారియా. ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా. చేద్దామంటే చూద్దామంటే కాలం మారదు, అయ్యేదేదో అవుతుందంటే కలదే తీరదు. ఓ
చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా ఊహ కందని భాష నేర్చుకో మనసా సామిరారా ప్రేమంటే ఇదేరా నా సితారా ప్రేమంటే ఇదేరా వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలి